ఇక సాఫ్ట్ డ్రింక్లో ఉన్న నెక్స్ట్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్ క్యారమెల్. పెప్సీ, కోకాకోలా, థమ్స్అప్ వంటి కూల్ డ్రింక్స్కి ఈ క్యారమెల్ వల్లే డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది. చాలా స్టడీస్లో ఈ క్యారమెల్ క్యాన్సర్కి కారణమవుతుందని తేలింది. బేసిక్గా ఈ క్యారమెల్ షుగర్ని అమ్మోనియా మరియు సల్ఫైట్లతో కలిపి చాలా ఎక్కువ టెంపరేచర్స్ వద్ద వేడి చేస్తే పుట్టే బై ప్రొడక్ట్. యుఎస్లోని కాలిఫోర్నియా స్టేట్లో అయితే ఈ క్యారమెల్ని ఒక కార్సినోజెన్గా ప్రకటించారు. క్యాన్సర్కి కారణమయ్యే పదార్థాలని కార్సినోజెన్స్ అని పిలుస్తారు. సో అక్కడ ఏ ఫుడ్లో అయినా ఇంక్లూడింగ్ సాఫ్ట్ డ్రింక్స్లో కూడా ఈ క్యారమెల్ లిమిట్ని 29 మైక్రోగ్రామ్స్ కంటే ఎక్కువ ఉండకూడదని రూల్ పాస్ చేశారు. దీంతో సాఫ్ట్ డ్రింక్ కంపెనీస్ అక్కడి గవర్నమెంట్స్ చెప్పినట్లు వాటి ఫార్ములాస్ని మాడిఫై చేశారు. కానీ ఇండియా మరియు చాలా డెవలపింగ్ కంట్రీస్లో ఇలాంటి రూల్స్ ఏవీ లేకపోవడం వల్ల ఈ కంపెనీస్ లిమిట్ దాటి చాలా ఎక్కువ క్వాంటిటీలో క్యారమెల్ని వాటి సాఫ్ట్ డ్రింక్స్లో కలుపుతున్నాయి.